హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఒక 1 మంత్ వరకు నిల్వ ఉండే టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక 10-15 టొమాటోస్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఒక కాటన్ క్లాత్తో అయినా టిష్యూతో అయినా తుడుచుకోవాలి. ఎందుకంటే టొమాటోస్ అనేవి తడిగా ఉన్నాయంటే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు. సో టవల్తో అయినా టిష్యూతో అయినా తుడుచుకోవాలి. టొమాటోస్ అన్నీ డ్రై అయ్యాక ఆ టొమాటోస్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అన్ని టొమాటోస్ కట్ చేయడం అయిపోయాక ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఇంకా మెంతులు బాగా ఫ్రై అయ్యాక ఒక మిక్సర్ తీసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మనం కట్ చేసుకున్న టొమాటోస్ అన్నీ కడాయిలో వేసేసి టొమాటోస్లోంచి నీరు బయటకు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా టొమాటోస్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతాయండి. టొమాటోస్ కొంచెం మగ్గాక ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకొని టొమాటోస్తో పాటే మగ్గపెట్టుకోవాలి. ఇవి కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఎంత మెత్తగా వచ్చిందో చూసారు కదండి వీడియోలో. సో అంత మెత్తగా అవ్వాలండి టొమాటోస్ ఇంకా చింతపండు. అంత మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొంచెం ఫ్యాన్ కింద అలా పెట్టేసి చల్లబెట్టుకోవాలి. అది చల్లగా అయ్యాక ఒక మిక్సర్ తీసుకొని ఆ టొమాటోస్ ఇంకా చింతపండు గుజ్జు తీసుకొని మిక్సర్లో వేసుకోండి. ఇంకా మనం ఆవాల మెంతుల పొడి పట్టాం కదండి, ఆవాల మెంతుల పొడి కూడా మిక్సర్లో వేసుకోండి. వాటితో పాటు ఒక 15-20 వెల్లుల్లి, ఒక 60 గ్రామ్స్ కారం పొడి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మిక్సీకి పట్టుకోండి. ఒకవేళ రోట్లో దంచుకోవాలనుకున్న వాళ్ళు రోట్లో కూడా దంచుకోవచ్చు. తర్వాత ఒక కడాయిని స్టవ్ మీద పెట్టేసి పోపు వేసుకోవాలి. పోపుకి ఫస్ట్ ఆయిల్ వేసేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఒట్టిమిరపకాయలు వేసేసి పోపు బాగా వేగే వరకు వేయించుకోవాలి. పోపు కొంచెం వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. పోపు బాగా వేగాక పోపులో మనం చేసుకున్న టొమాటో పచ్చడి వాటితో పాటు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటో పచ్చడి పోపు మొత్తం బాగా కలవాలి. ఆయిల్ ఉంటే పచ్చడి బాగా నిల్వ ఉంటుందండి. పచ్చడిని ఒక 10 నిమిషాల వరకు పోపులో వేయించుకోవాలి. మీరు చూసారంటే టొమాటో పచ్చడి ఇంకా పోపు బాగా కలిసిపోయింది. సో మన టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.